ఏ ఎడ్యుకేషన్కి ఎటువంటి ఫ్యూచర్లో నెక్స్ట్ 10 years వరకు ఏది ఉంటుంది అనే దాని మీద నేను చాలా స్పష్టంగా చెప్పగలను. ఎందుకంటే నాకు సార్ ఉన్నారు, వాసు గారు. ఈ సార్ వచ్చేసి మాట్లాడుతుంటే చాలా ఇన్స్పిరేషన్గా ఉంది. నిజంగా ఎడ్యుకేషన్ అనేది పూర్ పీపుల్కి 100% స్కాలర్షిప్ ఇస్తున్నారంటే అది చాలా చాలా సంతోషంగా ఉంది. అదేవిధంగా ఎడ్యుకేషనే ఒక పారామీటర్ కాదు, కాండక్ట్ అనేది చాలా ఇంపార్టెంట్. ముఖ్యంగా ఈ రోజుల్లో చూస్తున్నాము, చిన్న చిన్న పిల్లలు మీరు ఒక్కరోజు పోలీస్ స్టేషన్లోకి వచ్చి కూర్చుంటే అసలు లోకం అనేది ఎంత దారుణంగా ఉందో మీకు అర్థమవుతుంది. అవన్నీ కూడా చిన్నపిల్లల ముందు స్టేజ్ ముందు బహిరంగ చెప్పలేరు. కాబట్టి ముఖ్యంగా పిల్లలు దేవుడు చల్లనివారు అని అంటారు. ఎందుకంటే చిన్న పిల్లలు, ఇప్పుడు సార్ చెప్పారు, నార్త్ ఇండియాలో నేను గుజరాత్లో కూడా ఫస్ట్లో జాబ్ చేసినప్పుడు ప్రతి ఒక్కళ్ళు కూడా తల్లిదండ్రుల పాదాలకు నమస్కారం చేస్తారు. అది సంస్కారం. ఎందుకంటే మనము పిల్లలకి ఫస్ట్ ఇక్కడ ఎడ్యుకేషను 1 2 3 4 5 ర్యాంకులు అని అంటారు, కానీ అది ఎవరికైనా వచ్చేస్తుంది అదే పనిగా చదివితే. మేము చిన్నప్పుడు చదివేటప్పుడు ఓన్లీ మాకున్న 24 గంటల టైంలో ఒక 2-3 గంటలు మాత్రమే చదవడానికి అవకాశం ఉండేది. ఎందుకంటే దూరం నుంచి ఎక్కడికి 10 kilometers నడిచెళ్ళి చదువుకునే వాళ్ళము. ఏదైనా తినాలన్నా కూడా అవైలబిలిటీ ఉండేది కాదు. ఏదైనా పనులు చేసుకుంటూ చదువుకునే వాళ్ళము. అందువల్ల ఆ రోజుల్లో 100కి 35 మార్క్స్ 36 వచ్చిందంటే 1 మార్క్ ఎక్కువని గ్రేట్గా ఉండేది అనమాట మాకు. ఎందుకు 1980s ఇప్పుడు అందరికి కూడా 95 98 వస్తున్నాయి, కానీ బేసిక్ జనరల్ నాలెడ్జ్ అనేది ఉండలేదు. చాలా దురదృష్టకరమైన విషయం అనమాట అది. కాబట్టి నేను చెప్పేది ఏంటంటే పేరెంట్స్ ముఖ్యంగా పిల్లలకు కాదు, ఎక్కువ టైం అనేది మీ పిల్లలతో మీరు స్పెండ్ చేయండి, చాలా చాలా ఇంపార్టెంట్. తర్వాత మీ వర్క్లో వాళ్ళని పార్ట్నర్షిప్ చేయండి. అంతేగాని వాడు చదువుకోవాలి, పనులన్నీ వీడు చేయాలని కాదు. ఎక్కడైతే కష్టం ఉంటుందో అక్కడ వాల్యూ, ఎథిక్స్ అనేవి వస్తాయి. ఇది జాగ్రత్తగా నేర్చుకోండి. అది చాలా చాలా ఇంపార్టెంట్. మీ పేరెంట్స్ వచ్చేసి మాస్టర్ సార్ ఈరోజు మాకు వంటలో నా కొడుకు సహాయపడ్డాడు, లేదంటే షాప్కి వెళ్ళేసి నాకు సరుకులు తెచ్చిచ్చాడు, లేదంటే రోడ్డు మీద ఒక రాయి పడింది, ఏదో ఒక మంచి పని అనేది చేసేటట్లు నేర్పించి వాళ్ళకి ఒక బుక్లో రాయమనండి, ఈరోజు ఏం మంచి పని చేసావు ఏంటి అని చెప్పేసి. ఆ విధంగా డెవలప్ చేయండి. చదువు అనేది ఈ రోజుల్లో మార్కులు బట్టి అనేది జాబ్స్ అనేది రావట్లేదు, కేవలం వాళ్ళ టాలెంట్ని బట్టి వస్తుంది అనమాట. మరి ఈ మధ్య మీరు పేరు విన్నారో లేదో, గూగుల్లో వచ్చేసి ఒక 10 seconds పాటు ఆపాడు ఒక అరబ్ కంట్రీస్ చెందిన ఒక వ్యక్తి, ఒక అబ్బాయి. ఆ అబ్బాయికి ఇమ్మీడియట్గా అమెరికన్ వీసా వచ్చేసింది, 2 crores జాబ్ ఆఫర్ చేశారు. బట్ అతనికి డిగ్రీ లేదనమాట. సో కాబట్టి టాలెంట్ అనేది చదువు మార్కులకి అనేది సంబంధం లేదు. మీరు ఎంతమంది అనుకున్నా కూడా నేను అనేది వాస్తవంగా నాకు తెలిసినంత వరకు నేను కరెక్ట్గా మాట్లాడుతాను అనమాట. కాబట్టి ఫస్ట్ అనేది పిల్లలకి వచ్చేసి మీరు ఎక్కువ సమయం వచ్చేసి పిల్లలతో స్పెండ్ చేసి వాళ్ళతో మాట్లాడి, వాళ్ళకి వచ్చేసి వాళ్ళతో ఎక్కువసేపు మాట్లాడితే వాళ్ళ మైండ్లో వాళ్ళకి ఏది ఇష్టం అనేది వస్తుంది, మీకు అర్థమవుతుంది. దాని ప్రకారం అందరూ చదువులు, అందరూ ఉద్యోగాలు కాదు. ఒకటికి వ్యాపారం ఇష్టం, ఒకటికి సంగీతం ఇష్టం, ఒకటికి స్పోర్ట్స్ ఇష్టము. దాంట్లో టాప్ అనేది అవుతారనమాట, గుర్తుపెట్టుకోండి. అంతేగాని చదువు 100 మార్క్స్ వచ్చినాయి అంటే 100 మార్క్స్ వచ్చిన వాళ్ళు అందరూ కూడా ఉద్యోగాలు అనేవి రావటం లేదు. కాబట్టి పెద్దల్ని గౌరవించడం ఒకటి, మీ పనుల్లో వచ్చేసి వాళ్ళు పార్ట్నర్షిప్ అవ్వడం ఒకటి, మంచి చెడు ఒకటి అనేది బాగా నేర్పించండి. సార్ ఇందాక నెక్స్ట్ నుంచి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, తర్వాత వచ్చే ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్, ఒక విధంగా ఇవన్నీ చెప్తున్నారు. అవి కూడా అవుట్డేటెడ్ అయిపోయి కొత్తగా క్వాంటమ్ కంప్యూటింగ్ అనేది కూడా కొత్తగా వస్తుంది. మన చంద్రబాబు నాయుడు గారు అమరావతిలో క్వాంటమ్ వ్యాలీ అని పెడుతున్నారు. సో ఈ రోజు ఉన్న ప్రోగ్రామ్ రేపు ఉంటుంది, రేపున్న ప్రోగ్రామ్ ఇంకో దగ్గర ఉంటుంది. ఇంకొకటి, మీరు 6th class నుంచి కూడా ఇప్పుడు ఫ్రీగా మన సార్ 10th వరకు చదివిస్తానంటున్నారు. ఇంటర్కి ఫ్రీగా ఇచ్చే కాలేజెస్ ఉన్నాయి. తర్వాత వచ్చేసి అబ్రాడ్లో వచ్చేసి బ్యాచిలర్స్కి ఫ్రీగా ఇచ్చే ఇన్స్టిట్యూషన్స్ ఉన్నాయి. అవన్నీ కూడా తెలుసుకోవాలనుకుంటే నేను కూడా ఒకసారి వచ్చి మీకు చెప్తాను. బై 6th class నుంచి కూడా అవి మనం ప్లాన్ చేసుకుంటే సాధ్యమైంది. చదువుకు అనేది డబ్బు అవసరం లేదు. ఈ రోజుల్లో టాలెంట్, నాలెడ్జ్ ఉంటే గుర్తుపెట్టుకోండి, చదువు అనేది జీవితం కాదు. తర్వాత వాళ్ళ కాంటాక్ట్ అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్. దాన్ని దృష్టిలో పెట్టుకొని మీరు మొట్టమొదట గురువులు వచ్చేసి తల్లిదండ్రులే. ఫస్ట్ మీరు మీ పిల్లలతో ఫోన్లో ఎక్కువ మీరు స్పెండ్ చేయడం మానేసి, టీవీ సీరియల్స్ అన్నీ మానేసి మీ పిల్లలతోటే మాట్లాడుకోండి. ఫోన్లు అనేవి దాదాపు కూడా 12 years వరకు బ్యాన్ చేసేసేయండి. ఇవ్వబాకండి, పిల్లలకు అవసరం లేదు. మీరు దగ్గరుండి ఇవ్వండి. మొత్తం ఫోన్లు అనేవి విద్యా వ్యవస్థను వచ్చి సర్వనాశనం చేస్తున్నాయి. కాబట్టి ఇవి 2 కూడా మీరు పాటిస్తే మీ పిల్లల భవిష్యత్తు జాగ్రత్తగా ఉంటుంది. ఈ అవకాశం ఇచ్చిన మాస్టర్ గారికి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్.